వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ స్థిరాస్తుల విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి, స్థిరాస్తుల విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అయ్యో నిజాలు బయటికి రాకూడదని చూస్తున్నారంటండి. ఎనర్జీ అయితే సన్లా ఉంది. మనీ రొటేషన్, మీ స్థిరాస్తులు అనేవి ఒకసారి పానీ తీసుకోవడం అలాంటివి చూడండి. ఓకేనా? ఎవరైనా అప్పు చేస్తారా, ఎవరైనా మనీ తీసుకున్నారనే చూడండి. మనీ విషయంలో, మనీ రొటేషన్ విషయంలో నిజాలు బయటికి రాకూడదని చూస్తున్నారంట. బట్ ఎనర్జీ అయితే సన్లా ఉందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ స్థిరాస్తుల విషయంలో ఇల్లు కావచ్చు, ల్యాండ్ కావచ్చు అండ్ పొలం కావచ్చు, దాని మీద డార్క్ ఎనర్జీస్ వాడారండి. ఎస్, ఒక పర్సన్ వాడారు. దాని జోలికి మీరు వెళ్లకుండా, ఆ పని అది చేస్తుంటే మీకు ఆ పని చేద్దాం అనుకున్న దాని దగ్గరికి వెళ్తున్నాం అనుకున్న పని అవ్వకుండా, లేదా వెళ్దాం అనుకున్నప్పుడల్లా మీకు ఏదైనా జరిగేలాగా ఈ విధంగా చేశారంట. బ్యాలెన్స్ తలకిందులు అయిపోయేలాగా, ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేలాగా అలా చేశారంటండి. టైం చూసి బ్యాలెన్స్ తలకిందులు ఆల్రెడీ తను తలకిందులు అయిపోయారు. అందుకని చెప్పి వేగంగా మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ని చూపించి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయమని ఇంకొకరికి చెప్పారంట, భయపెట్టమని. అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయేలా చేయమని చెప్పి ఇంకొకరికి డబ్బులు ఇచ్చి, ఇంట్లో పర్సన్స్ ఎవరో చేస్తున్నారండి ల్యాండ్స్ కోసం. అండ్ మీరు లేకపోతే వాళ్ళకే ఉండిపోద్దని, లేదంటే వాళ్ళు అమ్మేసుకొని ఇంకో హోమ్ కట్టుకోవచ్చు. ఓకే, పాస్ట్ పర్సన్స్ ఉన్నారండి. ఆ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయంలో పాస్ట్ పర్సన్స్ ఉన్నారండి. అండ్ డివైన్ కట్ చేసేసారు. మీ స్థిరాస్తుల జోలికి ఎవరిని రానివ్వరు. మీకు రావాల్సింది న్యాయపరంగా ఎంతైతే రావాలో మొత్తం వచ్చేస్తుందండి. న్యాయదేవత కట్ చేసేసారు వాళ్ళని క్లియర్గా. అండ్ అవకాశం కూడా లేదండి. మీరు చేసిన పని జోలికి రాలేరు, మీ హోమ్ జోలికి రాలేరు. అలాగే మీ స్థిరాస్తుల విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి అవకతవకలు చేయలేరు. ఓకేనా? చాలా స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా చెప్తున్నారు. అండ్ మిమ్మల్ని మీకు రావాల్సిన వాటి విషయంలో ఏ రకంగా కూడా సాడ్ చేయనివ్వను అని ఏంజల్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. హార్ట్ బ్రేక్, ఒకళ్ళని వాటి జోలికేస్తే ఒకళ్ళని రిలాక్స్ చేసేసి వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారంట ఎవరో ఫ్యామిలీ పర్సన్స్. బట్ అది జరగదు. నేను జరగనివ్వను అని చెప్తున్నారండి. మిస్సింగ్ డార్క్ ఎనర్జీ మిస్ అయింది. కన్ఫర్మేషన్. బ్లాక్ టర్మల్ అని చెప్తుందండి. నేను అబ్జర్వ్ చేసేసాను నెగిటివిటీని, అది నీ దాకా రాదు, నీ మీద పని చేయదు అని చెప్తుందండి. అంటే పని చేయలేదు, మీ విషయంలో పని చేయలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చెప్పి చాలా క్రియేట్ చేస్తున్నారంట, మీకు వచ్చేది రానివ్వకుండా కట్ చేయాలని. బట్ సెలబ్రేషన్ అనేది కన్ఫామ్ అండి. మీ లైఫ్లో మీకు రావాల్సిన ల్యాండ్, మనీ విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్. ఎవరు కూడా ఏ రకంగా కూడా బ్లాక్ స్టాంప్ వేయలేరు అండ్ క్రియేషన్ చేయలేరు. బ్లాక్ స్టాంప్ వేయడానికి ఇప్పుడు క్రియేట్ చేయలేరు, గతంలో చేశారండి, ఇప్పుడు క్రియేట్ చేయలేరు, ఇక మీద కూడా చేయలేరు. ఓకేనా? దారి అనేది లేదండి వాళ్ళకి. దారి లేదు. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి నమ్మించి మోసం చేసి, లేదా మీకు రావాల్సింది వాళ్ళు ఆగేసుకుందామని ఒక దురాశ ఏదైతే ఉందో దానికి దారి లేదు. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని పంపించలేరు, తప్పించలేరు. వాళ్ళకి దారి లేదు. కన్ఫర్మేషన్. వావ్, హైయెస్ట్ గాడ్ అండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. లార్డ్ శివ అయి ఉండొచ్చు, ఆ జీసస్ అయి ఉండొచ్చు, అల్లా దేవుడు అయి ఉండొచ్చు. కరాఖండిగా కట్ చేసేసారు. మీ ఆయువుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ల్యాండ్ విషయంలోని, స్థలం విషయంలోని, ప్రాపర్టీస్ విషయంలోని ఎవ్వరూ కూడా మిమ్మల్ని తగ్గించలేరు. మీ ఆయువుని కట్ చేయలేరు, తగ్గించలేరు. దానికి నేను ఒప్పుకోను. నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీ జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని నేను కట్ చేసేసాను. ఇప్పుడు ప్రజెంట్ కట్ చేస్తారు, సిచ్యువేషన్ నడుస్తుందండి. అండ్ బ్యాక్ ఎండ్లో మీకు ఇంకా న్యూస్ తెలియకపోవడం చాలామంది అదే సిచ్యువేషన్స్లో ఉన్నారు. అండ్ లేదా ఇక ఫ్యూ అవర్స్ లేదా ఫ్యూ వీడియోస్ చూస్తున్నారు అంటేనే ఖచ్చితంగా మీ ఎనర్జీయే. అండ్ ఏదో రకంగా ఈ వీడియో మీకు ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా దీని ద్వారా మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారని అర్థం అండి. ఓకేనా? మిమ్మల్ని నిలబడనివ్వకుండా తలకిందులు చేయాలని డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. బట్ దాన్ని కూడా కట్ చేసేసారండి. లార్డ్ శివ మీకు వచ్చే గుడ్ న్యూస్ దేన్ని కూడా ఆపలేరండి. మీ ఫ్యామిలీని ఏ రకంగా కూడా తలకిందులు చేయలేరు, మీ జాబ్ని కూడా తలకిందులు చేయలేరు. ఓకేనా?
ఈ విషయంలో మీకు ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? సూపర్. వాయు వేగంగా, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా కూడా మీ దగ్గరికి చేరుతాయి. మీరు అనుకున్నదంతా చేస్తారు. మీ డ్రీమ్ లైఫ్ మీరు బతుకుతారు. మీ స్థిరాస్తులు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, సగం లాగిన వాళ్ళు కట్టారు, పాతి కట్టేసి పాడైపోయిన వాళ్ళు క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేస్తారు. అండ్ ఉన్న స్థలాల్ని బాగు చేసుకుంటారు. స్థిరాస్తులు నయం అవ్వడం తథ్యం. ఓకేనా? ఇవి మీకు ఉపయోగపడతాయండి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ పాస్ట్లో కూడా కొంతమందికి ఉపయోగపడిందండి ఫేవరిజం. బట్ ప్రజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ విషయంలో స్థిరాస్తుల్లో ఎలాంటి బెంగ పడక్కర్లేదు. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్యామిలీని ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆపలేరు. ఇల్లు కట్టుకోకుండా ఆపలేరు, ఇంట్లోంచి పంపించలేరు, అండ్ మీ ఫ్యామిలీని తలకిందులు చేయలేరు. ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అలాగా స్టక్ అయిపోయి ఏది కనిపించకుండా ఉండేలాగా చేయలేరు. మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు. 0606 ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంది ఎనర్జీ, అండ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అండ్ మన డివైన్ మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏ విషయంలో మనం ఆలోచించాలి, ఏ విషయంలో ఫోకస్ చేయాలి అనేది మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు అని చెప్తున్నారండి. మీ విషయంలో చాలామంది అవకాశాల కోసం చూస్తున్నారంట, బట్ డివైన్ అనేది వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఏంజల్స్ని అడుగుదామండి, ఇంకా ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. కాంప్రమైజ్, మీరు ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వద్దు. మీ హెల్త్ని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. హెల్త్ మీద ఫోకస్ చేయండి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ల్యాండ్స్కి, స్థిరాస్తులకు సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? ఏదైనా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. పేపర్స్ విషయంలో కావచ్చు, వాళ్ళ చేసే పనుల విషయంలోనే వాళ్ళకి ఇచ్చి ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు, అండ్ భూమి పనులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, లేదా అవి ఏదైనా దాని మీద ఏదైనా అంటే అప్పు ఏదైనా ఎక్కించుందా లేదా అనేది చెక్ చేయించుకోండి. అండ్ క్లియర్గా చూసుకోండి. కొనేది అమ్మేది దాంట్లో కూడా క్లియర్గా చూసుకోండి. ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు కొనుక్కున్నారా లేదా, ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న మోసం అండి అది. ఓకేనా? అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేది చూసుకోండి. మనీ 1కి 2 అది వాళ్ళ యొక్క ల్యాండ్ ఓనర్ కరెక్ట్గానే ఉన్నారా. ఆఫీస్కి వెళ్ళండి, ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ అలాంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేస్తే 1కి 2 సార్లు చూసి చెప్తారండి మీకు. ఓకేనా? అదంతా క్లియర్గా ఉందనుకునే ఇన్ని రోజులు బట్టి ఆగేం కదా, 1, 2, 3 రోజులకి ఏమి కాదు. మొత్తం అంతా క్లియర్గా చూసుకొని క్లియర్గా చేసుకోండి. సరేనా? రికవర్ అయిపోతారు మీరు, ఏం పర్లేదు. మీరు అనుకుంది జరుగుతుంది. మనీ అనేది అడ్జస్ట్ అవుతాయి, మనీ సరిపోతాయి. ఓకేనా? మనీ మిగులుతాయి కూడా. ల్యాండ్ విషయంలో అయిపోతాయని కంగారు పడద్దు. ఓకేనా? ఎస్, ఇల్లు కట్టుకోవడానికి కానీ, ల్యాండ్కి కానీ అన్నిటికి కూడా డబ్బులు సరిపోతాయండి. మీ హ్యాండ్లోకి మనీ వస్తాయి. మీకు రావాల్సిన ల్యాండ్ మీకు వస్తుంది. మీకు రావాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో ఎలాంటి ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం టైం వెయిట్ చేయండి. ఓకేనా? యు ఆర్ రెడీ. యు ఆర్ రిసీవింగ్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఏదైతే బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అది మీ హ్యాండ్కి వస్తుంది. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్, వెరీ నియర్ ఫ్యూచర్లోనే వస్తుంది. దాన్ని ఎవరు కట్ చేయలేరు. ఓకేనా? రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి. ఓకేనా అని చెప్తున్నారండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లుక్ ఫర్ ఏ సైన్కు ఏదో వేరే దానికి సంబంధించి, ల్యాండ్కి సంబంధించినండి. లుక్ ఫర్ ఏ సైన్ అంటే మీరు ఏదో చేద్దాం అనుకొని ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఏదో విషయంలో మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తారంట. ఓకేనా? 0808. ఎస్, డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ మీకు క్లియర్గా అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, లేదా దేని గురించి అని ఇంకా తెలిస్తే బాగుండు అని అనుకొని ఉండొచ్చు. అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సిచ్యువేషన్ అనేది మీరు క్లియర్గా చూడగలరు. ఎవరు ఏంటి, ఎంత ఉంది, ఎలా ఉంది, అండ్ ఎవరెవరు ఉన్నారు చుట్టుపక్కల, అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే క్లియర్గా మీరు చూడగలుగుతారు. అండ్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది, అండ్ మీకు స్టెబిలిటీ వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. అండ్ కన్ఫర్మేషన్ కూడా వస్తుందంట. ఓకేనా? పాజిటివ్గా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.